ప్రత్యేక హోదాపై అసెంబ్లీ వేదికగా మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం సమావేశమైంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షం 36 అంశాలను గుర్తించింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై శాసనసభాపక్ష భేటీ. ప్రత్యేక హోదాపై మరోసారి అసెంబ్లీ వేదికగా పోరాటానికి సిద్ధమైన ప్రతిపక్షం. ఓటుకు కోట్లు, రాజధాని కుంభకోణాలు సహా 36 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన చంద్రబాబు లీడర్ ఆఫ్ ది హౌస్ పదవికి అనర్హుడంటున్న ప్రతిపక్షం. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు కేసు, రాజధాని కుంభకోణాలు, సదావర్తి భూములు, కరువు నివారణ చర్యల్లో వైఫల్యం, స్విచ్ ఛాలెంజ్ వంటి ప్రధాన అంశాలపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహం రూపొందించింది. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీలో అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశంగా, ఒక ప్రధాన అంశంగా, ఈ రాష్ట్ర ప్రగతికి చాలా ఇంపార్టెంట్ అంశంగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో గతంలో కూడా పలుమార్లు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద సంపూర్ణంగా చర్చ జరగాలి. ఈరోజు ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికో వెంకయ్యనాయుడు గారికో పరిమితమైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఒక హక్కుగా దీని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో దీని మీద పూర్తిగా చర్చ జరగాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా దీని మీద పట్టుబట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఒక నేరగాడి మాదిరిగా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది అందరికి అవమానం. మా ముఖ్యమంత్రి ఒక నేరం చేసిన వ్యక్తి మాదిరిగా తల దించుకొని అవమాన భారంతో విచారణలకి అడ్డం పడి స్టేలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒక ఆంధ్రుడిగా నేను బాధపడుతున్నా. ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతిందంటున్నా. అందుకే మా ముఖ్యమంత్రి ఒక ధీరోదాత్తుడిగా, మా ముఖ్యమంత్రి ఒక ధీరుడిగా ఒక సవాల్ విసాల కేసీఆర్ గారికైనా ఎవరికైనా సరే అని నేను కోరుకుంటున్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేస్తే మరింత ఉధృతంగా హోదా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఈ అంశంపై గట్టిగా పోరాడి సాధించేందుకు సిద్ధమవుతోంది. ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిన చంద్రబాబుకు సభానాయకుడిగా కొనసాగే నైతిక అర్హత లేదని వైఎస్ఆర్సీపీ నేతలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క క్షణం కూడా పనిచేసే అర్హత, హక్కు రెండూ లేవు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలించే హక్కుని, అర్హతని పూర్తిగా కోల్పోయారు అని ప్రజలందరూ కూడా నమ్మినటువంటి పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి. ఈ రోజున ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయాడని చెప్పి గొంతెత్తి చెబుతూ ఆఖరికి న్యాయస్థానం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ జరపండి అని అంటే విచారణ సైతం జరపడానికి వీలు లేదు అన్నట్లుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు అంటేనే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉండటానికి కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉండటానికి కానీ ఏమాత్రం హక్కు, అర్హత లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, సమావేశాలు వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా ఒత్తిడి తేవాలని శాసనసభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ సూచించారు. సమావేశాలు జరిగే సమయంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా విధిగా అసెంబ్లీకి రావడంతో పాటు వివిధ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పారు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఏపీ అసెంబ్లీని కుదిపేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా మరోసారి ప్రజల వాణిని వినిపించేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.